నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఇంతవరకు మమ్మల్ని అందరూ కూడా ప్రేమించి కాపాడి నీ కృపలో బలపరిచి నీ సన్నిధి మాత ఉంచి 2020 సంవత్సరం చివరి దినాల్లో తన జీవితంలో భాగస్వామిగా భీముడోలు మండలం గుండుగూలెం గ్రామానికి చెందినటువంటి గోరింకల యోహాన్ గారు శ్రీమతి సుందరమ్మ గారికి ఇచ్చిన కుమార్తె తరుణాన్ని బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. ఆనంద్ మరియు తరుణ యొక్క వివాహ కార్యక్రమానికి మీరు తోడుగుండి సహాయం చేయండి. అలనాడు ఏదైనా తోటలో ఆదాము జీవితంలో హవ్వను జతపరిచిన దీవించి నీ పరలోక ఆశీర్వాదాలతో నింపండి. ఈ సమస్త వివాహానికి మీరు కర్తలను నడిపించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, సమస్తము మీ నామ మహిమార్థం జరిగించి ఏ దుష్టుడికి అల్లరికి అధికారం లేకుండా సమస్త మేలు తినిపమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరిని దీవించేటువంటి అల్లరికి అధికారం లేకుండా చేసి కాపాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చుంటాను. పాడదం స్తుతి రాగము, చేసదం స్తుతి రాగము, చేసదం స్తుతి యాగము, సర్వజనులతో ప్రణాదం. దయచేసి వచ్చిన బిడ్డలందరూ కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా తలలు ఉంచుదాం. చిన్న ప్రార్థన. ఈ రీతిగా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రేమించి నీ గృహం ముందు చేరి నీ పరిశుద్ధ నామమును స్తుతించడానికి, ఘనపరచడానికి, నీ పరిశుద్ధ వివాహములో కూడుకుని నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రియులు అంబటి నాగేశ్వరరావు గారు ఆంటీని బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి ఇచ్చిన కనిష్ఠ కుమారుడు ప్రభా ఆనందను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. అయితే తన జీవితంలో మీరు భాగస్వామిగా జతపరచబోతున్న వధువు తరుణాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ అనాది సంకల్పము చొప్పున వారిరువురిని కూడా మీరు జతపరచడానికి, వారిరువురిని కూడా మీరు జతపరిచి నీ కృపలో బలపరిచి నీ సిద్ధ ప్రకారం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. జరగలేని కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుండండి ప్రభా. కుడి వచ్చిన బంధువులు, మిత్రులు, కుటుంబీకులు, శ్రేయోభిలాషులందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభా చక్కని సముద్ర సంగీతాన్ని వినిపించిన ఆర్కెస్ట్రా సహోదరులను బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని వారి పరిచయను మీరు అభివృద్ధి పరచండి. నీ సన్నిధి తోడుగుంచండి. ఈ జరగలేని కార్యక్రమం అంతటి ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్న సమస్తము సమాధానముగా వారి జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించుకునే వారికి ఉంటారు. కనుకనే ఈ పరిశుద్ధ వివాహము గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుందో కొద్ది మాటలు మనము పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మనం విందాం. చూద్దాం ఒకసారి. ఆది కాండము. దయచేసి వాక్యము చదవగలిగిన వారెవరైనా కొంచెం అందుబాటులో ముందు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆశపడుతున్నాను. దయచేసి ఒకసారి చూద్దాం. ఆది కాండము. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకును గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు. ఆమె నీ వాక్యం ఇంత పర్యంతం. థ్యాంక్ యూ. మనుజావతారులకు
ప్రభువునకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారులకు మనుజావతారులకు మనుజావతారులకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు దేవుని వాక్యం చదువుగా విందుము. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమించి బద్ధులై ఉన్నారు. తన భార్యని ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనువలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఇండునట్లు చూచుకొనవలెను. పగతి మహిని నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. హల్లెలూయా. పత్రిక పాఠ్యభాగం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. 3వ దినమున గలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాన యుద్ధకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులను మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే స్తోత్రం చెప్పుకుంటున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. మరి మా ప్రియులు నాగేశ్వరరావు గారు, విజయకుమారి సిస్టర్ గారి యొక్క దాంపత్యంలో బాబు 2వ సంతానం ఆనంద్, అలాగే దైవజనుల యొక్క బిడ్డ పాప తరుణ, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, వీరిద్దరికీ ఏలూరు ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ మా సంఘం నుండి, మా కుటుంబాల నుండి బాబుకు ప్రత్యేకమైనటువంటి వధూవరులిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఆధిక్యతను ఇచ్చిన దైవజనులు, చైర్మన్గా అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి
రత్నప్రకాష్ గారు, అలాగే గౌరవనీయులు దైవజనులు ప్రకాష్ అయ్య గారు అండ్ ఆల్సో ఏ ప్రొఫెసర్ అండ్ అకాడమిషియన్. మరి వారు విరివిగా దేవుని యొక్క సేవ చేస్తూ రివైవల్ మీటింగ్స్లో ఏ మూలకు వెళ్ళినా కూడా వారు కనపడుతూనే ఉంటారు. మరి అలాంటి దైవజనుల ఆధ్వర్యంలో గృహానికి పునాది వేయడం, అలాగే కుటుంబంలో బిడ్డల వివాహానికి కూడా వారి ఆధ్వర్యంలో జరగడం ఎంతో దీవెనగా నేను భావిస్తూ ఉన్నాను. అయ్యగారికి కూడా నా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. మరి అన్ని విషయాల్లో ఘనం, అందరిలో ఘనం. అంటే వివాహం ఒక యవనస్తురాలు ఒక ప్యాక్ట్ కుదుర్చుకుని తల్లిదండ్రుల సమ్మతి లేకుండా ఎక్కడికో దైవజనులు లేకుండా మరుగుగా చేసేది కాదు. కానీ ఇంతమంది సభ సాక్ష్యమిస్తూ ఉండగా దైవజనులు మరి విశేషంగా దేవుని యొక్క సన్నిధిలో వివాహం జరగడం చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఈవేళ ఐ కంగ్రాచులేట్ బ్రైడ్ గ్రూమ్ మిస్టర్ ఆనంద్ అండ్ మిస్ తరుణ, ద బ్రైడ్, హ్యావింగ్ కమ్ ఫార్వర్డ్ టు బి యునైటెడ్ ఇన్ హోలీ మ్యాట్రిమనీ. వివాహంలో చదివిన 3 భాగాల్లో 3 మాటలు గుర్తు చేసి కూర్చుంటాను నేను. మొదటి విషయం ఏంటంటే, వివాహకర్త దేవుడు కాబట్టి ఆయనకి వందనస్తులుగా ఉండండి మీ జీవితకాలం అంతా. మొట్టమొదటి వివాహంలో ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు వివాహం చేయాలనే ఆలోచన ఆదాముకు కాదు, దేవుడికి కలిగింది. అయితే అప్పటికి వివాహాలు ఏం లేవు కాబట్టి అసలు వివాహపు ఆలోచనే తన కుమారుడైన ఆదాముకు లేనప్పుడు దేవుడు నిద్రపుచ్చి ఆ తర్వాత నిద్ర లేపాడు. ఈ కార్యాన్ని చేయటానికంటే ముందు వివాహపు ఆలోచన కలిగించడానికి జంతు ప్రపంచంలో అన్ని జంతువుల్ని పిలిచి వాటికి పేర్లు పెట్టమంటే అన్నీ జతలుగా వచ్చాయి, జతలుగా వెళ్ళాయి. మొదటి ఆలోచన తనకు వచ్చింది, అదేంటంటే నాకేది జత అని. అప్పుడు నిద్రబుచ్చిన తర్వాత ప్రక్కటెముకనే సుందరమైన స్త్రీగా సృష్టించి ఆదాము నువ్వు ప్రక్కకి హవ్వమ్మను తీసుకొచ్చినప్పుడు తన కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన కంటి నిండా, తన హృదయ మది నిండా తన భార్య కాబోతున్నటువంటి హవ్వమ్మే నిండింది. యేసయ్య ఏమన్నారంటే, హృదయము నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ విధంగానే ప్రక్కన ఉన్న దేవునికి ఒక్క మాట కూడా వందనం చెప్పకుండా, స్తోత్రం చేయకుండా తన యొక్క భార్యను పొగట్టం ప్రారంభించాడు. ఈ యవన బిడ్డలిద్దరికీ నేను గుర్తు చేసే మంచి మాట ఏంటంటే, మీరిద్దరూ దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క సన్నిధితో, దేవుణ్ణి ఆరాధిస్తూ కృతజ్ఞత చేస్తూ మీ కుటుంబ జీవితాన్ని ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవిస్తారు. రెండవ విషయం, మనం లేఖన భాగంలో యేసు ప్రభువారు పిలువబడిన వివాహం, అక్కడ చిన్న కలవరం వచ్చింది. ద్రాక్షారసం అయిపోతే మరియమ్మ గారు కుమారుడికి చిన్న మాట చెప్పారు, అమ్మ నాతో నీకేమిటి పని అని. తల్లిగా కొంచెం అధికారం చూపించినందుకు చేయకపోయినా ఒక విశ్వాసిగా అడిగినందుకైనా చేశారు. ఆ రోజు ఆయన మీతో ఏం చెప్తారో అది చేయండి అని ఆ తల్లి నిష్క్రమించినప్పుడు ఆ పనివారు యేసయ్య ఏం చెప్తారో అని కనిపెడితే యేసుప్రభువు వారు ఏమన్నారు, అబ్బా భలే ఉందంటున్నారు, భలే ఉందంటున్నారు. కానీ పనివారికి తెలుసు ఆ భలేగా ఉన్న ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో. దీనిలో ఈ యవన బిడ్డలిద్దరికి సందేశం ఏంటంటే, దేవుని పాదముల యొద్ద ఉండి ఆయన వాక్యం చదివి స్వరం విని ఆయనకు ప్రార్థన చేసుకుంటే ఒక ద్రాక్షారస అద్భుతమే కాదు, మీ జీవితం అంతా దేవుడు అద్భుతాలు చేస్తారు. దేవునికి మహిమ వస్తుంది, అనేకులకు ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఇక ఆఖరి మాట ఏంటంటే, స్త్రీ పురుషుడు, సంఘము క్రీస్తు, వీటిని పెనవేసి ఎంతో చక్కగా పౌలు మాట్లాడాడు. ద మిస్టరీ ఆఫ్ ద మ్యారేజ్. వివాహంలో ఉన్న మర్మం ఏంటంటే, ఈ ఇద్దరు, ఒక ఆయన పురుషుడు, ఇంకొక ఆమె స్త్రీ. సో డెస్పైట్ ద డిఫరెన్సెస్ ఇన్ దేర్ సెక్స్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్, వారేమో పెళ్ళికొడుకేమో ఎంఏ పొలిటికల్ సైన్స్ అయితే పెళ్ళికూతురు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ జెమ్. చూడండి, డిఫరెన్సెస్ ఇన్ దేర్ సెక్స్, డిఫరెన్సెస్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ టెంపరమెంట్స్ అండ్ జియోగ్రాఫికల్ బ్యాక్గ్రౌండ్స్. డెస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ బైబిల్ సేస్ చేరాలనే నా తాపత్రయం.
పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. నా భవ్య జీవితం మహోజ్వలం, మజిలీలు దాటే మనోబలం. నీ మహిమ చూసే మధురక్షణం, మజిలీలు దాటే మనోబలం. నీ మహిమ చూసే మధురక్షణం. వీక్షించు కన్నులో విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులో విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం. మరి ప్రియులు బెండిక్ట్ గారు మనతో చాలా ఆశీర్వాదకరం కాబట్టి కనుక మొదటిగా వారికి మై హోటల్ సెల్యూట్ బ్రదర్ బెండిక్ట్ గారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే నడిపించిన బాబును బట్టి వందనాలు. జీవిత భాగస్వాములుగా జతపరచబడడానికి దేవుని ఆశీర్వాదాలు. పరిశుద్ధుడవైన మా దేవ, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ చెల్లునుగాక. ఇంతవరకు నీ దాసుల ద్వారా చక్కని హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథము నుండి వధూవరులకు మీరు అందించినందుకు స్తోత్రాలు. అలాగే నెత్తండి నిలువబడిన వాడు మీ సేవకుడు, ప్రజలు మీ వారు, వాక్యం మీది ప్రభు. నన్ను కూడా కొద్ది మాటలుగా అలాగే కార్యక్రమం అంతా యాజకులను బట్టి అక్కడ మాట్లాడుతూ ఇశ్రాయేల్ అంటారు, మీరు వెళ్ళేటువంటి త్రోవ ఇది వరకు వెళ్ళినది కాదు కనుక యు మస్ట్ నో ద వే. కనుక మీరు తెలుసుకోవాలి, యు మస్ట్ రికగ్నైజ్ ద వే వెరీ కేర్ఫుల్లీ. ఆ మార్గాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. మాట నేను గుర్తు చేస్తున్నాను. ఆనంద్ ఇప్పటిదాకా గమనించాలి సుమా, యువర్ బ్యాచులర్ కాబట్టి కాబట్టి జీవితంలో భాగస్వామిగా తరుణాన్ని స్వీకరించబోతున్నావు కాబట్టి కనుక అందుకే వెళ్ళే దారి ఇది వరకు వెళ్ళింది కాదు కనుక నువ్వు జాగ్రత్తగా గుర్తుపడుతూ అలాగే తరుణ కూడా నాలుగు కూడా గారాభంగా పెరిగారు అమ్మగారి దగ్గర కనుక కాబట్టి నేను గుర్తు చేస్తా, మీరిద్దరు కూడా జీవిత భాగస్వాములుగా దేవుని కృపను జతపరచబోతున్నారు కాబట్టి మీరు వెళ్ళేటువంటి దారి ఉంది, ఇది వరకు వెళ్ళింది మాత్రం కాదు కనుక దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపడుతూ కనుక మీ యొక్క మరి వైవాహిక బంధంలో యేసయ్య మీకు నాయకుడుగా నావికుడుగా ఉంటే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేటువంటి నావా ఈ లోకమైన సముద్రములో చక్కగా ప్రయాణించే ఒకళ్ళు ఒడిదుడుకులు వచ్చిన సుడిగుండాలు వచ్చిన అలనాడు గళయ సముద్రములో యేసు ప్రభు ఉండబట్టి ఆ నావ ఎలా సక్రమంగా చివరి వరకు సాగిందో అలాగే మీ యాత్ర కూడా చక్కగా సాగాలని కోరుతూ దైవజనులు నాకన్నా చాలా మంచి ఇతర విషయాలు అందించారు. నేను చెప్పడానికి టైం చాలదు కాబట్టి మీరు కూడా దేవుని యందు మోకరించి ప్రతి సమస్య ఎవ్రీ ప్రాబ్లం విత్ యూ కనుక మీతో ఉన్న ప్రతి సమస్యకు అందుకే ఫిలిప్పీయులకు 4:19 మాట్లాడతా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము కూడా తీరుస్తారు. కాబట్టి ఇట్టి జీవిత విధానమును గురించి మన ప్రబోధించున్నది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగచేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరమయుందురు కనుక వారు ఇకను ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఈ కారణమును బట్టి వివాహమునకి ఎవరు చులకనగా కానీ అనాలోచితముగా కానీ పూనుకొనకూడదు, కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహమిక ఉద్దేశముల తలపోయిచు దీనికి పూనుకొనవలెను. అసలు దేవుడైన యెహోవా ఈ వివాహం జరిగించడం గల కారణం ఏమిటి? ఏదైనా తోటలో హవను ఎందుకు చేయాలి, మరొక పురుషుని ఎందుకు చేయకూడదు? కనుక అందుకే వివాహ వ్యవస్థ అనేటువంటి దేవుని ఉద్దేశంలో చాలా గ్రేట్ ప్లాన్, ఒక గొప్ప ప్రణాళిక అండి. కనుక అందుకే అసలు ఎందుచేత జతపరిచారో మొట్టమొదటి కారణం చెప్తాను. భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు తోడుగా ఉండి కలిమి ఎందును లేమి ఎందును పరస్పర సహాయ ఆదరణములు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడి ఉన్నది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు సహజమైన కోరికలను అపేక్షలను యుక్తముగా ప్రయోగించినట్లు ఈ వివాహము నిర్ణయించబడి ఉన్నది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి
దేవుని మహిమార్థము మన ప్రభుని యేసు క్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానముల యందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడి ఉన్నది. 4వది, వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా సాంఘిక స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయించబడి ఉన్నది. ఇక్కడున్న వీరిద్దరు అనగా ఆనంద్ మరియు తరుణలో పరిశుద్ధ స్థితిలో జతపరచవచ్చున్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టం బట్టి కానీ వీరిరువురు ఆనంద మరియు తరుణాల వివాహం ఆడరాదని న్యాయ సమ్మతమైన హేతువేదన ఉన్న ఎడల ముందుగానే చెప్పాలి. మరొక్కసారి, ఎందుకంటే గత దినాల్లో 2 ప్రకటనలు వారి సంఘాల్లో చదివేశారు. కాబట్టి ఇది 3వ ప్రకటన హెచ్చరిక చేసి చివరిసారిగా. కాబట్టి గమనించాల్సిన గుండుగోలు గ్రామానికి చెందినటువంటి లేటు గోరింకల యోహాన గారు, సుందరమ్మ గారులకు ఇచ్చిన కుమార్తె తరుణ, అలాగనే అంబటి నాగేశ్వరరావు గారు ఆనందలక్ష్మిలకు ఇచ్చినటువంటి కనిష్ట కుమారుడు ఆనంద్, వీరిద్దరు కూడా జీవిత భాగస్వాములుగా జతపరచబడకూడదని చెప్పి ఏమైనా ఆటంకాలు న్యాయమైన ఉంటే కనుక ముందుగానే చెప్పాలి. లేనట్లయితే ఇంకెప్పటికీ కూడా మాట్లాడకూడదు. చివరి ప్రకటన. సంతోషమైన చేతులెత్తి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ. సంఘానికి అభ్యంతరం, నీ కృపా ప్రసాదం వల్ల వీరు సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు వీరు చేయనన్న ఒప్పందములో వారు ప్రవేశించినట్లును చేయన ప్రమాణ వాస్తవం నిలుపుకున్నట్లును మీరు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాం. వివాహం చేసుకుని ఎవరిని? తరుణాన్ని. థ్యాంక్ యూ. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదగ్గును సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులు ఎవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదువా? తరుణత కాపురం చేయదు. చేస్తామండి. థ్యాంక్ యూ. బెన్న మా ఆవిడ మా ఇష్టం మాట్లాడక మాత్రం వీల్లేదండి, చట్టం ఒప్పుకోవట్లేదు కదా. థ్యాంక్ యూ. ఆనంద్ కూడా చక్కగా చెప్పండి, నాకు ఇష్టమే. ఎందుకంటే మనకు అభ్యంతరం లేదు, తప్పుతున్నాడు అప్పుడప్పుడు. కాబట్టి తప్పకుండా నాన్నగారు కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఆనంద్ అని ఈ పురుష వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనమ్మా? ఇష్టమే. థ్యాంక్ యూ. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులు ఎవ్వరిని ఆశింపక ఇతనితోనే కాపురం చేస్తావా? చేస్తా. ఏం చేస్తావు తల్లి? కాపురం. ఎవరితోటండి? ఆనంద్. థ్యాంక్ యూ. చాలా మంచి తల్లి, చక్కగా చెప్పి తన ఇష్టాన్ని కూడా తెలియచేసి. ఓకే, థ్యాంక్ యూ. మనకు అభ్యంతర సంఘానికి కుమార్ ఇష్టమేనండి. ఏ బాబు, కోడలు మాకు పాప తరుణాన్ని మీరు చేసుకోవడం మీకు ఇష్టమేనా కోడలుగా? థ్యాంక్ యూ. అమ్మ మా చెల్లి దూరం ఉండండి. రైట్, అది తల్లి ముసుగు తీసే. అమ్మ ముసుగు దిగి ఒకసారి. అమ్మాళ్ళ కన్నా పెద్దమ్మ గారు పెద్దమ్మ గారు చెప్పారు కదా, బాయ్ ఇవాళ కలపబడిన ఇచ్చే ఈ జీవితాంతం కూడా ఎలా ఉండాలి? అమ్మాయిని మీకు అప్పగించారు, జాగ్రత్త, నా కూతురు జాగ్రత్త అని చెప్పారు అను కదండి. రైట్, థ్యాంక్ యూ. కనుక జాగ్రత్తగా మరి ఇద్దరు కూడా కలిసి. అమ్మ ఇప్పుడు దాకా నాన్నగారిని అమ్మని అడిగావు, ఇక్కడ నుంచి ఎవరిని అడగలేక ముందు నుండి ఆనందం అడగాలి, అంతే కదా. రైట్, నాతో చెప్తావా? క్రైస్తవ వివాహంలో ప్రమాణాలు ముఖ్యమండి. కనుక దయచేసి నేను భర్తగా ఉంటానని బాబు, నేను భార్యగా ఉంటాను పాప, ఇరువురు కూడా ప్రమాణం చేయబోతున్నారు. దయచేసి అందరూ కూడా విందా వీరి ప్రమాణాలు నాతో చెప్తావా దయచేసి? కనుక ఆనంద్ అను నేను, ఆనంద్ అను నేను. కళ్ళలో సూటుగా చూసి చెప్పాలి. తల కొంచెం తర్వాత నేను చూడకుండా చెప్పాను, నాకు సంబంధం లేదంటే కుదరదు. కళ్ళలో సూటుగా చూడాలి. చూసావా? రైట్, చెప్ప. ఆనంద్ అను నేను, ఆనంద్ అను నేను. తరుణ అను నిన్ను, తరుణ అను నిన్ను. ఇది మొదలుకొని మన జీవితాంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని? తరుణని. థ్యాంక్ యూ. సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని పెద్దల ఎదుట సంఘము ఎదుట దేవుని ఎదుట నేను నీకు ప్రమాణము చేయుచున్నాను. మరియు ఈ వివాహ సమయంలో నా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించిన యావదాస్తికి నిన్ను కూడా ఎవరిని? వారసురాలినిగా ప్రకటించుచున్నాను. థ్యాంక్ యూ. ఏం చెప్పావు బా? ఏం చేసావు బాబు? ప్రమాణం. ఎవరితోటి? ఏం చేసావు? అదేండి, ఏమని చేసావు? కష్టంలో అన్నిట్లో ఉంటాను. బస్సు ఎక్కించి అతను గుండుగోలు వెళ్ళిపో, బాగోలేదు మీ అమ్మగారి దగ్గరికి మాత్రం అనకూడదు. ఎందుకంటే ఇద్దరు కూడా సమానంగా భరించుకోవాల్సింది. కష్టం వచ్చిన మీరే, సుఖం వచ్చిన మీరే. కాబట్టి చక్కగా ఇద్దరు కూడా భరించాలి. కానీ ఇంకో మాట చెప్పావు, మీ నాన్నగారు అంబటివారు, మీ తాతగారు కూడా సంపాదించి మీ నాన్న బాగొట్టాడు, అసలు ముందుకు సాగిపోవాలి కదా. థ్యాంక్ యూ. పాపకిద్దామా? తీయొద్దు, అది నేను చెప్పేదాకా తీయొద్దు, విడిచిపెట్టమన్నాడు, మాట్లాడకూడదుగా.
ఆనందను నిన్ను ఆనంద్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరినమ్మా ఆనంద్ థ్యాంక్ యూ నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా స్వీకరించుచున్నాను మరియు ఈ వివాహ సమయంలో నా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించిన యావదాస్తికి నిన్ను కూడా ఎవరినండి వారసునిగా ప్రకటించుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను పెద్దల ఎదుటను నేను నీకు ప్రమాణము చేయుచున్నాను ఏం చేసావు తల్లి ప్రమాణం ఎవరితోటండి ఆనంద్ గారు ఎందుకంటే కనుక ఏం చేశారు ఒకసారి చెప్పండి నేను చెప్తాం మళ్ళీ ఏం చేశారు ఏం చేసావమ్మా కష్టములో సుఖములో వ్యాధిలో బాధలు ఆయనతో ఉండన్నారు కదా మరి ఆయన బాగోపోతే మీ నాన్నగారి దగ్గర నేను వెళతానని మాత్రం అనకూడదు ఏదేమైనా ఇద్దరు కూడా చక్కగా సంతోషంగా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుని కనుక ఎవ్రీ ప్రాబ్లం మీతో ప్రతి సమస్య కూడా ఆయన చక్కదిద్దే దేవుడు కనుక ఆయన దగ్గర మోకరించి అడగడు అంతే కదమ్మా మళ్ళీ ఇంకో మాట నాన్నగారు పెళ్లిలో నీకు పొలమే ఇచ్చారో ఎస్టేట్లు ఇచ్చారో బంగారం ఇచ్చారో ఏమి ఇచ్చారో కనుక నీకు వచ్చిన వాటాలో సగభాగం ఎవరిదండి అయిందే కదా వాట అంతే కదా అంతే రబ్బా మా నాన్నగారు ఇచ్చారంటే మాత్రం కుదరదు అంతే కదా తల్లి మాట్లాడవే రైట్ థ్యాంక్ యూ పాప చక్కగా చెప్తుంది ప్రైజ్ లార్డ్ కాబట్టి కనుక ఇద్దరు కూడా ఈ సంతోషం కడ వరకు ఉండండి దేవుళ్ళు ఉండండి యేసులో ఉంటేనే సంతోషం నమ్మటన్నారా కనుక యేసులోనే సంతోషం ఉంది కాబట్టి ఆయన వైపు చక్కగా సాగిపోండి థ్యాంక్ యూ చక్క దేవుడు మీ ప్రమాణం విని ఉన్నాడు వాటికి మేము సాక్షులము చేతులు అందరూ ఆమెన్ చెప్పండి చప్పట్ల చేతులెత్తలు అయిపోయింది ఆమెన్ థ్యాంక్ యూ కనుక మేము సాక్షులు వారి ప్రేమకు సూచనగా ఈ ఫోటో తీయొద్దు అందరూ పడుతున్నావు ఏంటి ఎక్కడో చూస్తావేంటి అబ్సెంట్ మెంట్ గాను చూడ రెడీ 1 2 3 థ్యాంక్ యూ చప్పలు కొడదాం భోజనం
సకలేశ్వరని సుతుడవు యేసుని పేరిట బ్రోవుమమే బాసిగని దాసులము చేసిన ఈ మురల్ దేశికొని మా సకలేశ్వరని సుతుడవు యేసుని పేరిట బ్రోవుమమే కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం ఈ బంధం నిత్యం నిలిచేనే ముద్దబంతి పూసేనే కోయిలమ్మ కూసేనే ముద్దబంతి పూసేనే కోయిలమ్మ కూసేనే
నిత్యం నిలిచెనే ఈ బంధం నిత్యం నిలిచెనే ఈ బంధం నిత్యం నిలిచెనే. Under Section 6 of Indian Christian Marriage Act of 15th of 1872. This is to set with that Mr. Ambati Anand, age 26 years, son of Mr. Nageswara and Srimati Ananda Lakshmi, resident of Patyabad, Eluru City, Eluru Mandal, West Goa District, Andhra Pradesh, and Miss Gorinkala Taruna, daughter of Mr. late Yohanu Mrs. Sundaramma, resident of Gundugolanu, Bemudulu Mandal, West Goa District, Andhra Pradesh, has agreed to enter into the holy matrimony, openly declare the same in the presence of the God and of the church. Hence, in the name of the Father and of the Son and of the Ghost, and by the authority vested by me the Government of India, Section 6 of Indian Christian Marriage Act of 15th of 1872, I promise these two as husband and wife. This marriage is solemnized by me at Bridegroom's Residence, Patyabada, Eluru, on 28th December 2020. What therefore God had joined together, let not man put asunder. Matthew chapter 19, 6 verses. దేవుడు ఈ జంటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. థ్యాంక్ యూ. పట్టుకోనా బాబు. చెక్ హాల్ హాల్. ఏక మనసుతో ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. కృప కలిగిన మా తండ్రి స్తోత్రాలు, ప్రేమ కలిగిన మా ప్రభువు, జతపరచబడినటువంటి ఈ యవన జంట కొరకు స్తోత్రాలు. అంబటి నాగేశ్వరరావు గారు, ఆనందలక్ష్మి గారికి ఇచ్చిన కనిష్ట కుమారుడు ఆనంద కొరకు, గుండుగొలను వాస్తవ్యులు లేటు గోరింకల యోహాన గారు, సుందరమ్మ గారి యొక్క కుమార్తె తరుణాలను మీ కృపతో మీ వాక్యము ద్వారా మీరు జతపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ జంటను మీ పరలోక ఆశీర్వాదాలతో నింపండి. 128వ కీర్తనలో ఆశీర్వాదాల బిడ్డలుగా దయచేయండి. మంచి మంచి ఫలములతో నీ రాకడ పర్యంతం నమ్మకంగా నీ సేవలు ఉంటాయి. వారికి మంచి ఉద్యోగాలు ఇచ్చి నీ కృపతో నింపి ఆశీర్వదించండి. కుమారుడు చదువు ఉద్యోగంలో తోడుగుండా సహాయం చేయి. పాప కూడా ఇద్దరు మంచి చదువులు చదివారు, వారిని దీవించి పుట్టినిటికి మెట్టినిటికి కూడా మంచి పేరు తేవాలి. స్తోత్రాలు. అంబటి వారి కుటుంబాలు, గోరింకల వారి కుటుంబాలు ఇరువురు కూడా దీవించి మీరు ఆశీర్వదించి అయ్యా వాక్య పరిచయం చేసిన దైవజనులు, అభిషేక్తులు బెండిక్ టై గారి కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తున్న వారిని కూడా దీవించి వారి పరిచయం అంతటిని ఆశీర్వదించండి. ఈ కుటుంబాలు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఏ లోటు అక్కడ అంత సమస్తం నీకు అనుకూలంగా మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెప్తున్నా తండ్రి. మీరే తోడుగుండి ఈ జంటను పరలోక ఆశీర్వాదాలతో మంచి మంచి దీవులతో నింపమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసు ముఖ్యంగా ఈనాడు జతపరచిన ఆనందం మరియు తరుణులకు దేవునికాత్మ సదాకాలం మనందరికీ సకల పురుషులకు దేవునికాత్మ తోడై నడిపించి కాపాడి ఆశ్రయించి మంచి మంచి ఫలము దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ దిస్ యంగ్ కపుల్. ప్రైజ్ లార్డ్.
నిర్ణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం అన్నిటిలో వివాహం ఘనమైనదని పాదము ఏ కల్మషము లేనిదని అన్నిటిలో వివాహం ఘనమైనదని పాదము ఏ కల్మషము లేనిదని యెహోవాయే కలిగించిన కార్యమని మహోన్నతుని వాక్యమే తెలిపెను యెహోవాయే కలిగించిన కార్యమని మహోన్నతుని వాక్యమే తెలిపెను దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం పురుషునిలో సగభాగం తన భార్యయని ప్రేమించుట అతనికున్న బాధ్యతని పురుషునిలో సగభాగం తన భార్యయని ప్రేమించుట అతనికున్న బాధ్యతని విధేయత చూపించుట స్త్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను విధేయత చూపించుట స్త్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను టుటకు మీరు ఇష్టపడ్డారు, అందును బట్టి మీకు స్తోత్రం. ఏ నీ ఉద్దేశంతో వీరిద్దరిని ఒక కుటుంబంగా కట్టినారో ఆ నీ ఉద్దేశమును సంపూర్ణంగా వీరి పక్షంగా నెరవేర్చుమని కోరుచున్నాము. వీరిని అబ్రహాము శారాల వలెను, ఇస్సాకు రెబెకాల వలెను, అకుల ప్రిస్కిల్లాల వలెను ఆదర్శప్రాయమైన దంపతులుగా వీరిని తీర్చిదిద్దుమని కోరుచు ఉన్నాము. రానున్న కాలమందు వీరికి అవసరమైనటువంటి సంతానమును, చక్కని సహవాసమును, మంచి సంతోషమును వీరికి అనుగ్రహింప చేయమని కోరుచు ఉన్నాము. వీరి సంసారిక జీవితమునకు అవసరమైన సకల సదుపాయములను సంపూర్ణముగా వీరికి దయచేయమని కోరుచు ఉన్నాము. ఏక మనస్సుతో, ఏకాభిప్రాయంతో, ఏక తలంపుతో వీరు జీవించుటకు సహాయం చేయము. వేరువేరు కుటుంబాలకు చెందిన వారైనప్పటికీ ఒక్క కుటుంబంగా మీరు కట్టారు కనుక ఒకే ఆలోచనతో, ఒకే తలంపుతో వీరిద్దరూ సాగిపోగలిగిన ధన్యకరమైన జీవనము ఈ బిడ్డలిరువురికి మీరు ప్రసాదించమని కోరుచు ఉన్నాము. ఈ సంతోష సమయంలో సిద్ధపరిచిన కేకును కట్ చేయొచ్చు ఉంటుండగా కేకు ఎంత మధురముగా తీయగా ఉంటుందో అదే విధమైనటువంటి మధురము, ఆనందము, తీయధనము వీరి సంసారిక జీవితంలో దయచేసి ఆనందపరచుము, ఘనత కీర్తి పొందుము. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్.
గురుతుల మధురమే ఈ క్షణం యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం మరువని గురుతుల మధురమే ఈ క్షణం ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని దేవుని చిత్తము ఎరిగి నడవాలి ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని దేవుని చిత్తం ఎరిగి నడవాలి పరలోక రాజ్యపు దీవెనలు కురవాలి ఆనందించాలి పరలోక రాజ్యపు దీవెనలు మీపై కురవాలి
గురుతులా మధురమే